అయితే నిన్ను అడిగితే ఈ కొల్లాపూరు పట్టణాన అత్తగారి 60 ఆవులు వచ్చాయి. నువ్వు ఎట్లా మంచిది అని ఎట్లా మంచిదా 60 ఆవులు తెచ్చినాయి అనేటోళ్ళకు అక్కడ వార్త వచ్చినాక అయ్యో పెద్దోడా నీ బిడ్డని అడిగితే అక్కడ 60 ఆవులు తెచ్చినాయి అట మరిపోతామని మర్రుతుర్రు. మర్రిపోతామని మర్రేటోళ్ళకు మా బాబు మా అమ్మ కళ్ళ చూసింది. మా బాపు మా అమ్మ కళ్ళ చూసేవన్నారట. అక్క నువ్వు అలిగిపోతే ఇవాళ ఏంది కదంటే ఎదిగిన పిల్ల ఇంటి మీద ఉన్నది తోడబుట్టింది మర్రిపోయిందట అంటే లోకం మీద నా బిడ్డను వాళ్ళని చేసుకుంటారా 60 ఆవులు పోతే సెల్లే మా బాపు 120 ఆవులు కొట్టిండట అర్ణము. నాతో వచ్చినాయి మల్లిగారితో వచ్చినాయి నాతో రాలేదా 60 ఆవులు తెస్తే 120 వచ్చినాయి. నన్ను పైడు ముడుచుకున్నారు పెళ్లి చేసుకొని వచ్చినాక అగో నేను 10 పాదం పెడతా సెల్లే ఎనక రీరికి ముంగడి మూలాసం కూలి పాతిళ్ళు కప్పులం కూలిపోయిందట. నువ్వు దేశవంతుడు ఎట్లనే అవునే నువ్వు ఆకిట్లో అడుగు పెట్టగానే వెనుక 20 రూపాయలు మూలాసం 20 రూపాయలు ఇల్లు ఖరాబ్ అయిపోయి తమ్మి అప్పుడు అట్లా అయింది కాక ఇప్పుడు నీ బిడ్డ వచ్చి ఆకిట్లో అడుగు పెట్టగానే ఆ ఇల్లు కూలిపోయిందని ఊళ్ళో అందరూ మట్టి ఎట్లరా తమ్మి అని చెప్పి వాడుకోలేదా మా అక్క మా చిన్నవి అయింది మా అత్త చిన్న పోతే మా పాప చూసిండట ఈ పాతిళ్ళు కూలపోతుంటారే అని చెప్పి ఆ పాతిళ్ళు అడుక్కో గూదిళ్ళు కూలిపోతే గూదిళ్ళు కాదు అది గూనీళ్ళు కూలిపోతే దాని అంతకు 7 అంతరాల భవనం కట్టి చిందు అక్కో అది నాతో వచ్చిందా మళ్ళీ ఏతో వచ్చిందా అది కూడా నీతో ఆ 7 అంతరాల బంగ్లా వాళ్ళతో వచ్చిందే ఇక నీతో నచ్చినట్టు నాతో వచ్చిందా నా మాట ఇంటిరంటే నా ఇంటల్లో ఎరిసినట్టుగా ఉన్నాయి రామన్నారామో మళ్ళీ అన్ని మరణం చేస్తే 7 ఏళ్ళ పోయినప్పుడు ఎప్పుడు పోషించాలి అది మన చిన్న బాబు బిడ్డను చేసుకోమంటే మన ఇంటి పోరిని చేసుకున్నాడు. మల్లిగాని మరణం చేస్తానే నాకు నచ్చతలేదు అక్క. ఎట్లా చేస్తావంటవా ఎట్లా మరణం చేస్తావే ఆయన రాతగాడు భూతగాడు రాజురికి చేసిన వాడు ఆయన మంచివాడు ఈ పదలంతా ఆయన చేతి కింద బతుకుతున్నారు. ఆ మల్లయ్యని నువ్వు ఎట్లా మరణం చేస్తావే ఎట్లా మరణం చేస్తానంటవా మగోడు మాట్లాడితే తూట్ల దడి కట్టినట్టు వాడిది మాట్లాడితే ఖచ్చితంగా గోడ పెట్టినట్టు అట్టగాకపోతే ఏమిటిగా అంటే మల్లయ్య మాత్రం చదువుకున్నాడు శాస్త్రం నేర్చినోడు అంటున్నారు. మన యొక్క మగోళ్ళు ఎదరకలేని ఎడ్డి కాపులు తుమ్మ నగలు దుండే తునబోటి కాపులు ఎద్దు ముడ్డిబొడి తేటి ఎర్రి కాపులు మన మగోళ్ళేమో దున్నుతున్నారు మనము తుందరు గడ్డి నరలేని మన చేతులు కాయగాస్తున్నాయి. మళ్ళీ కాని పిల్లం దాసోళ్ళు పెట్టుకొని రత్న మాణిక్యాల గడతోట్ల ఊగుతుంది. ఆడి పిల్లమేమో పచ్చస పందె పారగవ చూద్దాం ఆడితే ఆడేమో రాజ్యం వెళ్తుండు. పొత్తులుంటే పోరు సెల్లే మనకి ఏర్పడితే మేలు సెల్లే పొత్తులుంటే పోరు సెల్లే మనకి ఏర్పడితే మేలు సెల్లే ఏర్పడ్డ తెల్లారి మా వాళ్ళ ఇంటికి పోతా ఏర్పడ్డ తెల్లారి మా వాళ్ళ ఇంటికి పోతా గుల్ల తెచ్చుకుంటా తాట తెచ్చుకుంటా సిడ్డి తెచ్చుకుంటా గంట తెచ్చుకుంటా కుండ తెచ్చుకుంటా తెచ్చుకుంటా అన్ని తీర్ర తెచ్చుకుంటా సెల్లే పొత్తులుంటే పోరు సెల్లే మనకి ఏర్పడితే మేలు సెల్లే ఏర్పడ్డ తెల్లారి అంటడాన్ని సుడతా ఏర్పడ్డ తెల్లారి అంటడాన్ని సుడతా సిట్టడంతా పోతా డొల్లకెట్టంగా నా మోగలికి పెట్టంగా నేను దీనంగా సాకల్దానికి అయ్యంగా మాగలోకి అయ్యంగా
పెట్టుకుంటా చెల్లే మా బడికి మా ఆయనకు చెల్లె నేను మారుతుంది కడుతు చెల్లె ఇక నేను ఏర్పడ్డాక తలతారు గట్టి చేసుకుంటారా నేను గట్టి చేసుకుంటా గిట్లనా ఓ నావా ఇక ఏర్పడ్డాక నేను సాకల దాన్ని బంధు పెట్టుకుంటానే ఎందుకే ఏ నువ్వేనా మనిషివేనా సాకల దాన్ని బంధు పెట్టుకుంటారా నేను సాగదాని బంధు పెడితే నీకు ఎంత వికారం కాదే నీ బట్టలు ఉతుకుతానంట వాళ్ళు ఉతుకుతారే నాకు మా కొడితే ఇగో ఎందుగా అంటే నేను ఇప్పటి వాళ్ళే పితాంబరాలు కడతానా ఇగో నేను అంగంత కోత ఏదో దొడ్డువాకై కోపని మీద 4 చీరలు కొనుకొచ్చుకుంటా 4 చీరలు కొనుకొచ్చుకొని వారానికి ఒక్క చీర ఇడతా 3 చీరలు ఇడిచేటలకు నెల నెత్తి మీదకి వచ్చినట్టు నాకు ఆదికి వస్తుంది 4వ చీరకు ఈ 3 చీరలు పట్టుకొని పోయి మా వాళ్ళు ఇంటికాడ అయి మా వాళ్ళ సాకలు దాంతో ఉతికి పిచ్చుకొని నేను అన్ని తీరు అక్కనే అడుక్కొని కడుక్కొని నేను ఇక అక్కడికి వెళ్ళొస్తా పొత్తులుంటే పోరు చెల్లె చెల్లె ఆయనకు మంగళైన మందు పెడతారా అవునే మీ ఆయనకు మంగళాయన మందు పెడితే గడ్డ మీద లోపలికి ఎక్కుతారు ముద్దించుకుంటా కూర్చుకోవాలి ఇవాళ రేపు సౌరం తీసి నెత్తి తీస్తే 150 రూపాయలట కలర్ వేస్తే 300 అట గంట నెలకు ఒక్కసారి మా వాళ్ళు ఇంటికి పోయి మా ఆయనని మా వాళ్ళ మంగళ తోడు కొరిగి పెంచుకొచ్చుకోమంట పొత్తులుంటే పోరు చెల్లే మనకి ఏర్పడితే మేలు చెల్లే మీరు నా మాట వీకెళ్ళి నడతారా లేకపోతే మీకు ఇటుపు కాగితాలు ఇప్పిమంటారా అవునే ఏ కాపాయం ముందు నుంచి ఉంటే 2 పుడతారు ఎవరికి నీకు అది కాదే నా మాట వీకెళ్ళి నడతారా లేకపోతే మీ మొగలతో చెప్పి మీకు ఇటుపు కాగితాలు ఇప్పిమంటారా మేమందరం నీ వెనుక నడితే నువ్వు బతుకుతావే నేను చచ్చిపోతే నా పాలు తింటా చూస్తున్నారే మరి ఇంకేందే మరి నీ వెనుక నడువు అంటున్నావు కానీ కాదు నా మాట వినర్రా నీ మాట వెనుకేడా ఇక నడుతుంది లేకపోతే నీతో మేమేడాగుతాం అయితే నడతా అంటున్నారా ఏమిటి కదా అంటే సెల్లన్నారా ఇవాళ మనం ఇక లోగిల్లో పోతున్నాం నిన్న వాళ్ళు ఏమిటి కదా అంటే అక్కడ అరక కట్టి మెరకదుని మనము ఆకటాలకు సద్దులు తీసుకపోతే కోడుగు తాళ్ళకు పోయాలని గుంటుకులు కొడుతున్నారు నల్లగిట నాగళ్ళు న్యాయంగా దూతురు చంద్రపురి నాగళ్ళు చదువుతున్నారు మనకు దూపకులు తీసుకపోతే బాగా దాగుతుర్రు బాగా దాగి తిని తీటవాయ దున్నుతున్నారు అట్టగా చెల్లే అగో ఇవాళ దూపకులు పద్దు పెట్టాలి చెల్లే ఏరు పడాలంటే ఏదన్నా కోపాయం కావాలి ఇవాళ దూపకులు పద్దు పెట్టాలి దూపకులు పద్దు పెట్టినట్టుంటే మనం పొద్దున వంట పోయేది మాపన వంట పోతే ఇవాళ దూపకి ఎందుకు తేలేదని చెప్పి అటువంటి మనగా మొగోడు కోపానికి వచ్చో దెబ్బ కొడతాడు దెబ్బ కొట్టినాక మనం అవ్వగారి లెక్కుదాం ఇది కూడా ఇవ్వడమే కాదా అవ్వగారి లెక్కుదాం అవ్వగారి లెక్కినాక అక్కడ ఏంటంటే 4 మన తోలుక అత్త రావద్దు మామత్త రావద్దు మన మొగోళ్ళకి అత్తరు ఆడికి వచ్చినాక మన బాపులు దేశాయులు ఆడ 10 మంది పంచాలు పెడదాం నీ తమ్ముడేమో కూసుండి తింటాడు నీ మరదలు కూసుండి తింటది మేము చేర్చే సత్తం మీరు దుని సత్తరా ఏరు పడితేనే అత్తం లేకపోతే లేదంటే దెబ్బకి ఏరు పడతారే నా చెల్లె నేడు ఇంత మాట ఏనాడు మాత్రం ఎగురం లేదు చెల్లెళ్ళకి ఎగురం చెప్పుతుంది నెరవవు లేదు చెల్లెళ్ళకు నేర్వవు చెప్పుకున్నది ఇగో పొద్దుకి మగవాళ్ళు ఇంటికి వస్తారు పొద్దుకి మనం దూపకులు తీసుకొని పోతాము దెబ్బ కొట్టేదాకా చూస్తాము దెబ్బ కొట్టినాక మాత్రం కళ్యాణం జెండేస్తాము అని చెప్పి అటువంటి మనకి ఏనాడు మాత్రం ఇంత మాట నేర్వలేదు చెల్లెళ్ళకు నేర్వని చెప్పింది అగో నీళ్ళెత్తుకొని బాగా ఎత్తబోతున్నారు గాజానా బిడ్డలు మోదానా పెట్టిరి గాజనా బిడ్డలు భోజనా పెట్టిరి గాజానా బిడ్డలు మోదానా పెట్టిరి గాజనా బిడ్డలు భోజనా పెట్టిరి అలా ఉసాగుతున్నట్టు నడుస్తారు బావాలు కళ్ళ ఉజాగుతోడు నడుస్తారు బావాలు అల్లెన్నా దిట్టు సాగినారే బావాలు కళ్ళ చోటు సాగినారే బావాలు ఆడికెళ్ళి బావాలు కొల్లపోరే పట్టావు బావల్లో వచ్చేరి కళ్ళ పొరే బతావు బావల్లో చేరి మీది బిందెలు కథ మీద తింటిరి భుజ మీదే బిడ్డలు గజ మీద చేరి మీద బిందెలు కథ మీద తింటి అగో కన్నతల్లి నీలవదేవి అంట సారి లోపల అంటలు చేస్తున్నాడ కోటల రెడ్డి
ఒట్టు వెయ్యి వాళ్ళ మరి ఎవరు వాళ్ళకి అటువంటి మోటార్ రెడ్డి భార్య చూడు ఓ కాలు కుంటీర ఓ చెయ్యి తొట్టిరా వెయ్యి బలార ఉన్నది అంత చాలా కట్టారు మామ వచ్చారు అంత చాలా కట్టిన అటువంటి నెలకి దేవి ఈ గన్ను ఇటెత్తేస్తుంది ఆ గంజ అటెత్తేస్తుంది పోకెట్ మారేస్తుంది ఆ పోకెట్ మారేస్తుంది అదో అంతా నీలమ్మ చూసింది మాయమ్మ ఏందే కోడల ఇల్లంత గత్తర గాయ చేస్తున్నావు అంటున్నదా అటో అత్తో ఏను వాత కన్నది కానుపు కాపాయ కట్టింది బట్ట కాకపోయా ఆ ఇళ్ళ ముండ కొడుకు ఒక్కటే కొట్టుకున్నాడు ఏం కొట్టుడే ఓ తెల్లదాకా పారేది వారుడు ముంత కింద పెట్టలేదు ఏం బారదైంది ఆవిడంటే ఏంటి ముంత కింద పెట్టకుండా సరిసా రాత్రి దాకా అడవిలో నీ కొడుకును గొండేలు పట్టిందో గొయ్యలు పట్టిందో ఏది పట్టిందో పొద్దుకి బుచ్చడు తినలేదు పక్కల అంటే కొర్రాయి పెట్టుకున్నట్టు ఏ జ్వరం జ్వరం అగ్గి కొర్రాయి పెట్టుకున్నట్టు అయ్యో పొద్దుకి బుచ్చడు తినలేదు రేసంగాల్లో ముడకొడు కొడుకు తాళం లేచాడు అందరితోటి పాటు అగో ఎట్లా కొట్టుకొని దుక్కుతున్న వేయండు ఇది కన్నది కానుపు కదా కట్టింది బట్ట కదా అగో చెప్పనం దూపకులు పోతే అత్తో మేము మా మొగలకు దూపకులు ఎత్తుకపోతాం సద్దులు ఆరుగురు గోడలు వచ్చి అత్త తోట అనేటల్లకు అత్త నీలవ్వకు ఎక్కలేని మనసు పులకరించిపోతుంది నిన్న మొన్న కోడళ్ళ దగ్గరకు ఏమే కోడళ్ళారా అడవి లోపల నా కొడుకులకు ఎంత ఆకలి అవుతుందో దోపకులు ఎత్తుకపోరు అంటే ఒక తిటు చూసు ఒక తడు చూసు ఒక తీయాడకో ఒక తాడకో మీ బాంచనే మీ కాలు మొక్తనే అని బతిలాడితే దోపకులు ఎత్తుకపోయేటోళ్ళు ఇళ్ళ బుద్ధిమంతులు అయ్యిండ్రు ఇల్లు సంసారం మీదేసుకొని ఇక నేను లేకున్నా కానీ నా పెద్ద కోడలు అని లక్కి ఇల్లెల్లదిస్తుంది నా పెద్ద కోడలు వన్నెలకి ఇల్లెల్లదిస్తుందని సంబరపడి సంతోషపడి ఏనాడు మాత్రం అటువంటి బామలకు దూపకు పోసిన తలే కడిగింది కోడళ్ళకు అన్నం పెట్టింది కుతార తిన్నారు మతార అటువంటి పనిగా కొడుకులకు దూపకు పోసినాక ఆ దూపకు గంపలు నెత్తి మీద పెట్టుకున్నారు ఆ నెత్తి మీద పెట్టుకున్నాక పెద్దది వన్నెలకి ఆదికి వచ్చిందట ఓ చెల్లే నేను చెప్పింది ఆదుకుందా ఏంటిది అది 3 ఏళ్ళ నాటి ముక్కిపోయిన తవుడు అక్కడగా ఎడ్లు బుక్కకపోతే పారవచ్చింది లేదా పాత గుమ్మిల మనిషికి ఒక్కడికి తవ్వేడంతా తీసుకురాండ్రి కాదు ఆ ముక్కు పేరు తవుడు ఎందుకే నువ్వు తీసుకురాయట సౌతి సరే సరే నువ్వు చెప్పేటి మేము చేస్తాం కాదు ఆ మనిషికి ఒక్కడికి తవ్వినారు చోటు కట్టుకున్నారు ఆడికెళ్ళి బామల అటో మాయమ్మ అగో ఏ తిరిగా పోతురు నల్ల గిట్టరా గల్లకు అటువంటి పనిగా బామలు ఎట్ట పోతున్నారమ్మా గల్లున గల్లున గద్దల్లా అస్తాలు వలసి నడకాలు అస్తాలు వలసి ఆయంస నడకాలు చేతుల్లో వలసి గసలిగా నడకాలు కచ్చార పల్లొట్టి కడపల్లో దాటేను తొండ పాట వంటి దోరాలు జల్లేను నీరు నిమ్మలేను నిత్యమల్లెను కొల్లపూరి పట్టము బాబలు తాటుతున్నారు
నిలవాడి ఏ కో